ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్‌లో చూసారంటే ఆ బూమ్ బూమ్ వ్యాన్ హీరో చేయి పెట్టగానే స్టార్ట్ అయిపోతుంది కదా! కానీ రోడ్ మీద వెళ్తుంది అని చూస్తే భూమి లోపలికి దూసుకుంటూ వెళ్తుంది కదా! అంతే లోపల ఉన్న ముగ్గురు అంతలా అరుస్తుంటారు. ఇప్పుడు ఆ వ్యాన్ ఫైనల్లీ ఒక ప్లేస్‌లోకి వెళ్ళి ఆగుతుంది. హీరోయిన్, అసిస్టెంట్ ఇద్దరు అరవడం ఆపేస్తారు. కానీ హీరో మాత్రం ఇంకా కూడా అరుస్తూనే ఉంటాడు. ఇంకా హీరోయిన్ సరే ఎక్కడ డ్రాప్ చేసింది ఈ బూమ్ బూమ్ మనల్ని అని వ్యాన్ దిగి చూస్తే ఒక పెద్ద ప్యాలెస్ ఉంది. హీరోయిన్ ఇప్పుడు తిరిగి ఏం ప్లేస్ ఇది, ఇక్కడ ఎందుకు దింపావు అని వ్యాన్ దగ్గర అడుగుతున్నప్పుడు వెనకాల ఎవరో వస్తున్నట్లు సౌండ్ వినిపిస్తుంది. ఎవరు అని చూస్తే ఒక అమ్మాయి, తనతో పాటు ఒకడు వస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి వ్యాన్ ని చూసి నీదేనా ఈ పక్షి అన్నట్లు అడిగినప్పుడు హీరోయిన్ ఎప్పటిలానే పొగరుగా అవును అంటే ఏం చేస్తావేంటి అన్నప్పుడు ఆ అమ్మాయి హీరోని చూసి నువ్వే కదా అండాల్, నేనే ప్రిన్సెస్ నాన్యా అని నవ్వుతూ ఆ అమ్మాయి చెప్పగా హీరోకి నోరంతా పళ్ళు, అంత ఖుషిగా నవ్వుతుంటాడు. కానీ హీరోయిన్ ని చూడాలి, ఏమ్రా జరుగుతుంది ఇక్కడ అని అలానే పాపంగా ఫేస్ ని పెట్టి చూస్తుంటే ఆ అమ్మాయి హీరోని చూసి సరేరా వెళ్దామని చెప్పగా వాడు నన్ను పిలుస్తున్నారా, నాతో వస్తారా మీరు అని సంతోషంలో పళ్ళు పళ్ళు చూపిస్తుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వ్యాన్ దగ్గరకు వెళ్ళి ఏనుగు మీద అంతా ఎక్కాలి అంటే ఏనుగుని బెండ్ చేయమని ఆర్డర్ చేస్తే ఏనుగు బెండ్ అవుతుంది కదా, అలానే ఇప్పుడు ఆ వ్యాన్ దగ్గర కాస్త బెండ్ చేయి, నేను నీ మీద ఎక్కాలి అని చెప్తుంటుంది. కానీ వ్యాన్ దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అంతే యువరాణి నాన్యాకి ఒకలా అయిపోతుంది. ఏంటిది నన్ను అవమానిస్తుంది అని చెప్పి ఈసారి గట్టిగా చెప్పింది చెయ్యి అని అరిచినప్పుడు అప్పుడే హీరోయిన్ అసిస్టెంట్ నిద్రపోయి లేచి బయట వస్తాడు. వాడు అలా రావడం చూసి నాన్య భయపడి అరచగా తను అలా అరవడంతో వాడు భయపడి అరచగా అంతలో యువరాణి నాన్యతో వచ్చిన వాడు కత్తిని తీసి అసిస్టెంట్ మీదనే వేస్తాడు. కానీ అసిస్టెంట్ ఆ కత్తి నుండి తప్పించుకుంటాడు. ఆ టైం హీరో హీరోయిన్ ఇద్దరు ఎక్కడ వాళ్ళ మీద పడుతుందేమో అని ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుంటారు. కానీ ఇప్పుడు ఆ కత్తి ఎక్కడా అని చూస్తే ఆ అందం పిచ్చోడు ఒకడున్నాడు కదా, యువరాణి నాన్యాని వెతుక్కుంటూ ఊరంతా తిరుగుతున్నాడే మాస్టర్ కో, వాడి అసిస్టెంట్ కి వెళ్ళి గుచ్చుకుంటుంది. ఇక్కడ హీరో హీరోయిన్ కి అయితే ఏం అర్థం కావడం లేదు, ఏమ్రా జరుగుతుంది ఇక్కడ అని ఇద్దరు ఇంకా కూడా అలానే గట్టిగా పట్టుకుని చూస్తున్నప్పుడు సడన్ గా హీరో ఏమనుకున్నాడో ఏమో హీరోయిన్ దగ్గర మనం వెంటనే ఇక్కడి నుండి వెళ్ళాలి, ఫాస్ట్ గా రా అని చెప్పి హీరోయిన్ చేయి పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. ఈ నాన్య అని యువరాణి పుట్టినప్పుడు వాళ్ళ అమ్మని చాలానే ఇబ్బంది పెట్టేసిందంట. అంత చిన్న వయసులోనే చాలా అంటే చాలా అల్లరి చేసేదంట. అంతేకాకుండా చాలానే స్ట్రాంగ్ గా హైపర్ గా ఉండేదంట. ఇంకా నిద్రపోయేటప్పుడు చాలా గట్టిగా గురక పెట్టేదంట. ఎంతలా అంటే ఆ గురక సౌండ్ కి మిగిలిన వాళ్ళెవరూ కూడా నిద్రపోయే వాళ్ళు కారంట. సో నాన్న అంటే ప్యాంగ్ దేశ రాజు ఏం చేసింటాడు, తన కూతుర్ని బయట వదిలితే చాలానే ప్రమాదం అని చెప్పి రూమ్ లోనే పెట్టి పెంచుతూ వచ్చింటాడు. కానీ ఆ అమ్మాయి చాలానే హైపర్ యాక్టివ్ కదా, సో ఎలా అయినా అక్కడి నుండి తప్పించుకొని బయట లోకాన్ని చూడాలి అన్న ఆశలో అక్కడ పనిచేసే ఒకరిని కరెక్ట్ చేసి అతని హెల్ప్ తో ఒక రోజు నైట్ అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తే ఆ ప్లాన్ దుబ్బుతుంది. ఏమంటే ఆ రోజుని చూసి రాజభవనంలో చాలా మంది ఉండడం వల్ల నాన్య తప్పించుకోలేకపోతుంది. ఆ తర్వాత ఆ బాధలో నాన్య ఏం చేస్తుంది, లైబ్రరీలో ఉన్న అన్ని రొమాన్స్ బుక్స్ ని తీసి ఒకటి వదలకుండా చదవడం స్టార్ట్ చేస్తుంది. అందులో రాసిన లవ్ స్టోరీస్ కి ఫ్యాన్ అయిపోతుంది. ఇలా ఒక్కొక్క బుక్ చదువుతున్నప్పుడే నాన్యాకి ఒక బుక్ దొరుకుతుంది. దాని మీద ఏం రాయకుండా ఉనిన్నా తిను ఆ బుక్ ని చదవకుండా ఉనింటుంది. కానీ ఎవరో ఆ బుక్ మీద యాంగ్ దేశ యువరాణి మాత్రం ఈ బుక్ ని చదవనే కూడదు అన్నట్టు రాసి పెట్టింటారు. ఇలా రాసి పెడితే ఎలా అయినా చదవాలి అనే కదా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆ బుక్ ని ఓపెన్ చేసి చదివితే ఇలా ఈ టైంలో నిన్ను పిలుచుకుని వెళ్ళడానికి ఒక మ్యాజిక్ పక్షి వస్తుంది అన్నట్లు ఆ బుక్ లో రాసుంది. సో అందుకే ఈ నాన్య కరెక్ట్ గా ఈ వ్యాన్ వచ్చే టైంకి ఆ ప్లేస్ కి వచ్చింటుంది. ఇప్పుడు ప్రెసెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళిన హీరో హీరోయిన్ ని చూపిస్తారు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత హీరోయిన్ ఫస్ట్ నా చేయి వదలరా, నేను ఎవరు అని తెలుసా, నా చుట్టూ అసిస్టెంట్, మేకప్ మ్యాన్, డైరెక్టర్ అని ఎంతమంది ఉంటారని తెలుసా అని చెప్తున్నప్పుడే హీరోయిన్ కి అసిస్టెంట్ గుర్తొస్తాడు. అయ్యయ్యో వాణ్ణి మర్చిపోయాం కదా అని చెప్తున్నప్పుడు అలానే హీరోయిన్ అసిస్టెంట్ ని చూపిస్తారు. చూస్తే వాడు ఆ వ్యాన్ లోపల దాంకొని కూర్చుంటాడు. ఆ టైం బయట ప్యాంగ్ దేశ యువరాణి నాన్యాన్ని వెతుక్కుంటూ మాస్టర్ కో అని ఒకడు వచ్చాడు కదా,
వాడిప్పుడు నాన్య దగ్గర ఒకలా విల్లన్లా మాట్లాడుతుంటాడు. అంతేకాకుండా నాన్యాని ఇంకా నాన్యతో పాటు వచ్చిన సైనికుడిని బెదిరించి నాన్యాని వాడితో పాటు పిలుచుకుని వెళ్తుంటాడు. బయట జరిగేదంతా చూసిన అసిస్టెంట్ లోపల భయపడుతూ కూర్చోన్నప్పుడు సడన్ గా బూమ్ బూమ్ వ్యాన్ అలానే స్లోగా కదులుతుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ అయితే ఇంకా కూడా అసిస్టెంట్ ని తలుచుకొని, దేవుడా వాడు ఒక ఇన్నోసెంట్ అయిన అబ్బాయి, వాడిని ఇలా వదిలేసి వచ్చేసాను కదా అని హీరోయిన్ అంతలా ఏడుస్తూ ఫీల్ అవుతుంటే, హీరో ఏమ్రా అంటే వాడి ఫుడ్ అంతా తినేసి నువ్వు ఇలానే ఏడుస్తూ కూర్చో, నీది కూడా నేనే తింటాను అని హీరోయిన్ ప్లేట్ ని నైస్ గా తీసుకుంటున్నప్పుడు హీరోయిన్ ఇలా ఏడుస్తూ ఉన్నప్పుడు కూడా చాలా హుషారుగా ఇది నాది అని వాడి దగ్గర నుండి తీసుకొని బాగా లాగిస్తుంటుంది. ఇప్పుడు ఒక 4 గిన్నెల సూప్ ని తాగేసి హీరో దగ్గర ఉన్న పర్స్ ని ఖాళీ చేసి ఇంకా త్వరగా రా ప్యాలెస్ కి వెళ్దాం, అసిస్టెంట్ ని కాపాడి పిలుచుకుని వద్దాం రా అన్నప్పుడు హీరోని చూసారంటే ఎందుకు చావడానికా, నువ్వు మాత్రం ఒంటరిగా వెళ్ళు అని పొగరుగా మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ ఎలా ఊరికే వదులుతుంది? వాణ్ణి చూసి ఏంటి మర్చిపోయామా, నా బూమ్ బూమ్ పక్షి దగ్గర ఎంత కాస్ట్లీ అయినా వస్తువులు ఉంది అని తెలుసు కదా అని హీరోని కరెక్ట్ చేయడానికి ట్రై చేసినప్పుడు వాణ్ణి చూసారంటే తెలుసు తెలుసు నువ్వు ఎంత పెద్ద కిల్లాడి అమ్మాయివి అని, కానీ నాకిప్పుడు డబ్బుల కంటే కూడా నా ప్రాణాలని ముఖ్యం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళగా హీరోయిన్ ని చూసారంటే నిన్ను వదిలితే నాకు ఎవరు బాబు ఉన్నారు, నా అసిస్టెంట్ కూడా లేడు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయావంటే నేనేం చేసేది అని ఎమోషనల్ గా యాక్ట్ చేయగా వాడిప్పుడు అలానే స్టాప్ అయి నిల్చుంటాడు. హీరోయిన్ ఫాస్ట్ గా వెళ్ళి వాడి వీపు మీద అనుకొని నువ్వు మాత్రమే ఇప్పటికి నాకు హెల్ప్ చేయగలవు అని నిజంగానే ఎమోషనల్ అయి మాట్లాడుతుంది. కానీ హీరోయిన్ చూసారంటే నీ నవరసాలన్నీ ఒక్కొక్కటిగా ఇలా నా దగ్గర దింపేస్తున్నావు కదా, కానీ నా దగ్గర నీ నటన వర్కౌట్ అవ్వదు అని హీరోయిన్ ని దూరం తోసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కి ఇప్పుడు ఏం చేయాలని తెలియడం లేదు. కానీ ఇప్పుడు వెళ్తున్న హీరోని చూసి గట్టిగా ప్యాంగ్ దేశ యువరాణి నాన్యాని కరెక్ట్ చేయాలని కదా నువ్వు కలలు కంటున్నావు, అదంతా జరగకుండా చేసి నీ హిస్టరీని చేంజ్ చేసి చూపిస్తాను చూడు అని అరుస్తుంటుంది. ఆ మాట విని వెళ్ళిన వేగానికి హీరో మళ్ళీ రిటర్న్ వచ్చి ఏంటి నన్ని యువరాణిని ఒకటి చేసి నన్ను చంపేయాలి అని చూస్తున్నావా, ఇంకోసారి ఇలా అంతా పిచ్చి పిచ్చిగా వాగావంటే ఎవరో ఏమి అని కూడా చూడను, తల పగలగొట్టేస్తా అని భయంకరంగా బెదిరించి వెళ్తుంటాడు. వెంటనే హీరోయిన్ కూడా పోరా పో, ఏంటి నువ్వు లేకుండా నేను ఏం చేయలేను అని అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకతను ఫాస్ట్ గా బండిని లాక్కుంటూ వస్తుంటాడు. హీరోయిన్ అడ్డంగా ఉండడం చూసి జరగండి అని అరుస్తూనే వస్తుంటాడు. హీరోయిన్ కూడా భయపడి అక్కడి నుండి పక్కకి వెళ్తుంది చూడండి. అంతే అక్కడ షాప్ బయట పెట్టిన పిండి మీద పడి పిండిని నాశనం చేసేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో లైట్ గా మారు వేషం వేసుకొని ఒక ప్యాలెస్ లోపలికి వెళ్తుంటాడు. ఏమని చూస్తే హీరో అమ్మని ఈ మాస్టర్ కో ఉన్నాడు కదా, వాడి ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలు హీరో అమ్మని ఒక బానిసలా పెట్టుకొని అన్ని పనులు ఆమె దగ్గర చేయిస్తుంటారు. ఆమె వల్ల మాట్లాడటానికి కూడా కాదేమో, సో వాళ్ళు ఎంత హింసించినా ఆమె సైలెంట్ గానే ఉంటారు. ఇప్పుడు కూడా అమ్మాయిలందరూ హీరో అమ్మని అంతలా కొట్టుంటారు. వాళ్ళ అమ్మని అలా కొట్టడం చూసిన హీరోకి మనసే విరిగిపోతుంది. అంతలా ఏడుస్తాడు. నేను ఖచ్చితంగా ఒకరోజు వచ్చి మిమ్మల్ని ఇక్కడి నుండి పిలుచుకొని వెళ్తాను మా అని చెప్పి ఆ ప్యాలెస్ లో నుండి బయట వెళ్ళిపోతాడు. కానీ హీరో దగ్గర అయితే ఇప్పుడు కొంచెం కూడా పైసలు లేవు. ఇప్పుడు ఏం చేసేది అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే వాడికి ఆ బూమ్ బూమ్ వ్యాన్ గుర్తొస్తుంది. అందులో ఉన్న వస్తువుల్ని అమ్మి డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తుంటాడు. కానీ వాడికి హీరోయిన్ ని తలుచుకుంటేనే వెళ్ళబుద్ధి కాదు, మాట్లాడినే మనల్ని చావగొడుతుంది కదా అని ఇప్పుడు ఒక హోటల్ కి వెళ్ళి తింటుంటే అక్కడ ఉన్న అందరూ యువరాణి నాన్య ఇంకా ఆండాల్ గురించే మాట్లాడుతుంటారు. ఏమంటే ప్యాంగ్ దేశ యువరాణి నాన్యాకి ఆండాల్కి మధ్య ఏమో లింక్ ఉన్నట్లు ఒక్క నైట్ లోనే హీరోయిన్ తన డబ్బా నోరు పెట్టుకొని ఆ ఊరంతా తెలిసేలా చేసేస్తుంది. సో అందరూ యువరాణి నాన్యాకి ఆండాలని ఒక అతనితో ఏమో సంబంధం ఉందంట అన్నట్లు మాట్లాడుతుంటారు. అదంతా విన్న హీరో బెదిరిపోతాడు. కాసేపు ఒంటరిగా వదిలి వెళ్ళినందుకు ఆ పిచ్చిది ఏమంతా చేసి పెట్టింది, నిన్ను ఈరోజు చంపకుండా వదలను అని చెప్పి హీరోయిన్ ని వెతుక్కుంటూ అంత కోపంగా వెళ్తుంటాడు. చూస్తే హీరోయిన్ ఏదో పాత డ్రెస్ వేసుకొని పాపంగా నిల్చుంటుంది. ఇప్పుడు హీరోని చూడగానే రా బాబు రా, నువ్వు ఎక్కడ తిరిగి ఇక్కడికే వస్తావు అని నాకు తెలుసు, ఇదిగో తీసుకో తిను అని ఏమో తినడానికి ఇస్తుంటుంది. ఒక షాప్ బయట ఉన్న పిండి మీద పడి పిండిని నాశనం చేసింది కదా, సో హీరోయిన్ దగ్గర పిండిని రుబ్బించింటారు. దాంతో ఏమో తినే ఐటెం ని చేసినట్లుంది. ఇప్పుడు దాన్ని హీరో దగ్గర ఇవ్వగా
హీరోయిన్ మీద చంపే అంత కోపంలో ఉన్న హీరో కుల్ఫీలా ఉన్న స్నాక్ని చూసి లైట్గా కరిగిపోతాడు. కానీ నెక్స్ట్ సెకండ్కే దాన్ని కింద వేసి నువ్వు చేసిన పనికి నిన్ను చంపేయాలి అన్నప్పుడు అవునా ఎక్కడ చంపు చూద్దాం చంపు అని హీరోయిన్ చాలా ధైర్యంగా తన మెడను వాడికి చూపించగా వాడు ఏం చంపలేననుకున్నావా అని మెడను పట్టుకోగా హీరోయిన్ని చూసారంటే నువ్వు నన్ను చంపేస్తే బూమ్ బూమ్ని ఎలా తోలుకొని వెళ్తావు అని హీరోని లాక్ చేస్తుంది. ఏమంటే హీరోకి ఆ వ్యాన్ ని ఎలా నడపాలో తెలియదు కదా. సో హీరో కూడా అంతా నా టైం వచ్చి చావు మనం ప్యాలెస్ కి వెళ్దామని పిలవగా హీరోయిన్ కూడా అమ్మయ్య అని ఖుషిగా వాడితో కలిసి వెళ్తున్నప్పుడు అవును ఒక్క నిమిషం ఆగు నీకు ఈ డాన్స్ వేయడం పాట పాడటం అంతా వచ్చా అని హీరోయిన్ అడిగినప్పుడు నేను ఎంత పెద్ద ఐడల్ని నన్ను చూసి ఇలా అంతా అడుగుతున్నావా అని హీరోయిన్ ఓవర్గా సీన్ చేయగా వాడిని చూసారంటే ఇప్పుడు తెలుసు అంటున్నావా లేక తెలీదు అంటున్నావా, ఒకవేళ నీకు వచ్చు అంటే నాతో పాటు రా అని చెప్పి హీరోయిన్ని రాజభవనంలోకి పిలుచుకుని వెళ్తాడు. ఇప్పుడు ఆ రాజభవనంలో ఉన్న అమ్మాయిల దగ్గర మేము ఈ అమ్మాయిని ఫారిన్ నుండి అంటే పక్క దేశంలో నుండి రప్పించాము, డాన్స్ చాలా సూపర్గా వేస్తుంది అని చెప్తున్నప్పుడు ఆ ప్లేస్కి ఇంకొక అమ్మాయి వస్తుంది. తను ఎవరు అని చూస్తే స్టార్టింగ్ లో హీరోయిన్ యాక్ట్ చేసిన డ్రామాలో హీరోయిన్ కి హాఫ్ సిస్టర్ గా ఒక అమ్మాయి వచ్చింటుంది కదా మింజీన్ అని, తనే తిను. అంతేకాకుండా హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కూడా హీరోయిన్ ని వదిలేసి మింజీన్ అనే అమ్మాయినే కదా పెళ్లి చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయిని ఇక్కడ చూడగానే హీరోయిన్ కి వస్తుంది చూడండి కోపం, ఇక్కడికి కూడా వచ్చేసావా నువ్వు, నీకు ఆ రోజే ఒక్కటి ఇవ్వాలి అని అనుకున్నా కానీ కుదరలేదు, ఇదిగో ఇప్పుడు తీసుకో అని హీరోయిన్ తన స్టైల్లో అలానే గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంటుంది తనని కొట్టడానికి. హీరో అయితే బెదిరిపోతాడు, తనని నేను ఇక్కడికి ఎందుకు పిలుచుకొని వచ్చాను కానీ తను ఏం చేస్తుంది ఇక్కడ అని చెప్పి హీరో అడ్డంగా వెళ్ళి నిలబడగా అంతే. లాస్ట్ టైం అయితే హీరో తప్పించుకున్నాడు కానీ ఈసారి హీరో ముఖం మీదనే ఒక తన్ను తంతుంది. అంతే హీరో 10 అడుగుల దూరంగా వెళ్ళి పడిపోతాడు. యాక్చువల్లీ హీరో ఎందుకు హీరోయిన్ ని అక్కడికి పిలుచుకొని వెళ్ళాడు అని చూస్తే హీరోయిన్ ని వాళ్ళ దగ్గర తగిలించి వాళ్ళమ్మని అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోవాలి అన్న ప్లాన్లో హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళింటాడు. వాడికి ఇప్పుడు ఎవరి గురించి బాధ లేదు, వాళ్ళమ్మని ఎలా అయినా అక్కడి నుండి పిలుచుకొని వెళ్ళిపోవాలి. సో వాడు అనుకున్నట్లే అన్ని కరెక్ట్గా జరుగుతుంటుంది. వాడిప్పుడు అక్కడ ఉన్న లేడీ దగ్గర హీరోయిన్ని పెట్టుకొని వాళ్ళమ్మని తిరిగి ఇచ్చేయండి అని డీల్ మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ అదంతా వినేస్తుంది. ప్రతిసారి నన్ను మోసం చేస్తున్నాడు కదా అని ఇప్పుడు అలానే కోపంగా ఎవరినో కాపాడటానికి నన్ను వీళ్ళ దగ్గర తగిలించాలని చూస్తున్నావా, ఏ మనిషి నువ్వు అని అరిచినప్పుడు హీరో అలానే చాలా బాధగా అది ఎవరో కాదు మా అమ్మ అని చెప్పి ఇప్పుడు వాళ్ళమ్మ అక్కడ ఎంత కష్టపడుతున్నారో అని చెప్పి హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళి చూపిస్తాడు. హీరోయిన్కి కూడా ఆమెను చూసినప్పుడు చిన్న వయసులో తనని చాలా కష్టపడి పెంచిన అవ్వ గుర్తొస్తుంది. అంతేకాకుండా రూపంలో కూడా హీరో అమ్మ హీరోయిన్ అవ్వలానే ఉన్నారు. ఇప్పుడు హీరోయిన్ చూసేసి ఏమీ లేని ఈ ఆండాలకి అమ్మగా పుట్టిండావు కదా అవ్వ, ఈ హిస్టారికల్ జన్మలో అయినా నువ్వు ఒక రిచ్ అయిన ఇంట్లో పుట్టి పెరిగిండకూడదా అని ఫీల్ అయి ఏడుస్తూ ఇప్పుడు హీరో దగ్గర నువ్వు మీ అమ్మని ఫస్ట్ ఇక్కడి నుండి పిలుచుకుని వెళ్ళిపో, నువ్వు వచ్చి నన్ను కాపాడి పిలుచుకుని వెళ్ళే వరకు నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్పగా హీరో చాలానే ఆశ్చర్యంగా చూస్తుంటాడు. ఇంత మంచిదానివా నువ్వు అని. ఇంక వాడు సరే అని హీరోయిన్ని రాజభవనంలో వదిలి వాళ్ళమ్మని ఎవరికీ తెలియకుండా అక్కడి నుండి పిలుచుకొని వెళ్తుంటాడు. కానీ ఇప్పుడు ఆ రాజభవనంలో ఉన్న హీరోయిన్కి వాళ్ళు ఇచ్చిన పని ఏమంటే ఆ మాస్టర్కో ఉన్నాడు కదా వాడి ముందు పాట పాడి డ్యాన్స్ వేసి వాడిని కుతూహలం చేయాలంట. ఆ మాస్టర్కు కూడా ఏంటి ఫారిన్ నుండి వచ్చిన అమ్మాయా ఎక్కడ పిలవండి పిలవండి అని చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. కానీ అది హీరోయిన్ అని తెలిస్తే హీరోయిన్ పరిస్థితి ఏమవుతుందో. ఆల్రెడీ హీరోయిన్ ఆ మాస్టర్ కో మీద ఫన్ చేసి వెళ్ళింటుంది కదా, హీరోయిన్ కి కూడా ఆ మాస్టర్ కోనే తను ఫన్ చేసిన అతను అని తెలియదు. సో అటుపక్క జాలీగా పాట పాడుతూ డాన్స్ వేస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ ఆ మాస్టర్ కోని చూసేస్తుంది. వాడిని చూడగానే హీరోయిన్ బెదిరిపోతుంది. ఏంటి వీడు మాస్టర్ కోనా, ఇప్పుడు వీడి ముందు డాన్స్ వేయాలా నేను అని బెదిరిపోయి అక్కడి నుండి పరుగులు తీస్తుంటుంది. అయ్యో ఇప్పుడు నేనేం చేసేది అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ ఒక వింతైన మాస్క్ ఉండడం చూస్తుంది. ఇప్పుడు దాన్ని తీసి తన ముఖానికి తగిలించుకొని వాడి ముందు ఎంట్రీ ఇవ్వగా వాడు బెదిరిపోతాడు. ఏంటి అమ్మాయి ముఖం చాలా వింతగా ఉంది అని. కానీ హీరోయిన్ లేదు లేదు ఈ మాస్క్ ఫేమస్ అయిన ఒక సింగర్ మాస్క్,
సో ఇలా అంతా వేసుకుని డాన్స్ వేస్తేనే సూపర్ గా ఉంటుంది అని అందరినీ నమ్మించి ఏమేమో బిల్డప్ అంతా ఇచ్చి తన దగ్గర ఉన్న ఫోన్ ని డ్రెస్ లో దాచిపెట్టుకొని ఒక పాప్ సాంగ్ ని ఆన్ చేయగా అంతే ఆ సౌండ్ విని ఏం రా సౌండ్ ఇది, ఎవరైనా శత్రు రాజ్యం వాళ్ళు యుద్ధానికి వచ్చేసారా అని అక్కడ ఉన్న సైనికులందరూ ఆయుధాలు తీసుకుని వస్తుంటారు. మాస్టర్ కో అయితే హే ఎవరా మీరు ఎక్కడరా ఉన్నారు అని వెతుకుతున్నప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది, తను వేసుకున్న డ్రెస్ ని ఒక్కొక్కటిగా తీసి ఇప్పుడు అలానే గ్లామర్ గా డాన్స్ వేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ కే పాప్ సాంగ్ కి హీరోయిన్ వేసే డాన్స్ కి ఆటోమేటిక్ గా అక్కడ ఉన్న అందరూ కూడా హీరోయిన్ తో కలిసి డాన్స్ వేస్తుంటారు. ఆయుధాలతో వచ్చిన సైనికులు కూడా ఖుషిగా డాన్స్ వేస్తుంటారు. కానీ సడన్ గా హీరోయిన్ ఫోన్ లో ఛార్జ్ లేక ఫోన్ స్విచ్ ఆఫ్ అయి సాంగ్ ఆగిపోతుంది. హీరోయిన్ కి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కాలేదు. నార్మల్ గా డాన్స్ వేసినా ఆ మాస్టర్ కో వదిలేసింటాడేమో, కానీ హీరోయిన్ ఇలా గ్లామర్ గా డాన్స్ వేసిన తరువాత వాడు ఎలా ఊరికే ఉంటాడు. వెంటనే ఏమంటాడు, అందరూ ఇక్కడి నుండి వెళ్ళండి అని అందరినీ తరిమేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గరకు చాలా ఆశగా వెళ్తుంటాడు. నీ ముఖాన్ని నేను చూసే తీరాలి అని చెప్పి హీరోయిన్ వేసుకున్న మాస్క్ ని తీయడానికి వెళ్తుంటాడు. హీరోయిన్ కి అయితే అంత భయంగా ఉంది. ఏం చేయాలో తెలియక ఇప్పుడు సడన్ గా ఒక లవ్ సాంగ్ ని పాడుతుంది. ఇప్పుడు హీరోయిన్ పాడుతున్న ఆ పాట దూరంలో అమ్మని పిలుచుకొని వెళ్తున్న హీరోకి కూడా వినిపిస్తుంది. అంతే వాడి మనసు అలానే ఒకలా భారంగా ఫీల్ అవుతుంది. తనని ఇలా ఒంటరిగా వదిలి వచ్చిండకూడదు అని అనుకొని ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గర అమ్మ మీరు వెళ్తూ ఉండండి, నేను ఒకరిని పిలుచుకుని వస్తాను అని హీరో మళ్ళీ రాజభవనంలోకి ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. కానీ ఇక్కడ ఆ మాస్టర్ కో హీరోయిన్ మాస్క్ ని తీయడానికి దగ్గరగా వెళ్ళిపోతాడు. కానీ ఆ టైం కరెక్ట్ గా ఒక కత్తి అలానే వచ్చి మాస్టర్ కోకి తగులుతుంది. వెంటనే సైనికులందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మాస్టర్ కోని అటాక్ చేసేలా నిల్చుంటారు. అతనైతే రే ఏం రా చేస్తున్నారు మీరు అని అర్చగా వాళ్ళు సారీ బాస్ అని చెప్పి తిరిగితే ఇప్పుడు హీరోయిన్ అక్కడి నుండి ఎలా అయినా తప్పించుకోవాలి అన్న టెన్షన్ లో ఏం చేస్తుంది, తను వేసుకున్న మాస్క్ ని తీసి ఆ మాస్టర్ కో మీదనే వేయగా అంతే అది వాడి ముఖానికి తగిలి బ్లడ్ వచ్చేస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు హీరోయిన్ ఫేస్ ని చూడగానే కనిపెట్టేస్తాడు, తనే కదా మనం స్నానం చేస్తున్నప్పుడు ఫన్ చేసింది అని. వెంటనే తనని పట్టుకోండ్రా అని అక్కడ ఉన్న సైనికులకు చెప్పగా ఒకడు హీరోయిన్ ని అటాక్ చేసేలా వెళ్తాడు. కానీ అంతలో ఇంకొక కత్తి వచ్చి అతని మీద పడి అక్కడే ఆ సైనికుడు చనిపోతాడు. ఆ మాస్టర్ కోకి అయితే ఏం అర్థం కావడం లేదు, ఎక్కడి నుండి రా ఇలా కత్తులు వస్తుంది అని చెప్పి భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా భయపడి ఎలా తప్పించుకోవడం అని అక్కడి నుండి తప్పించుకోవడానికి ట్రై చేసినప్పుడు కాలు స్లిప్ అయి అలానే వెనకాల పడిపోతుంది. కానీ కరెక్ట్ గా ఎవరో హీరోయిన్ కింద పడకుండా పట్టుకుంటారు. అది ఇంకెవరో కాదు హీరోనే. హీరోయిన్ అయితే అలానే మైమర్చి చూస్తుంటుంది. హీరో కూడా నవ్వుతూ నేను చెప్పా కదా నిన్ను కాపాడటానికి వస్తాను అని డైలాగ్ అంతా చెప్పి ఇప్పుడు ఇద్దరు అక్కడి నుండి తప్పించుకొని పరిగెత్తుకుంటూ వెళ్తుంటారు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాళ్ళు అలానే ఒక ప్లేస్ లో స్టాప్ అవుతారు. ఇప్పుడు ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. ఇద్దరికి ఏమో కనెక్ట్ అయ్యేలా చూపిస్తారు. ఇలా చాలాసేపు ఒకరిని ఒకరు చూస్తూ ఉన్న ఇద్దరు కిస్ చేసుకునేలా వెళ్తారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.